నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వైసీపీ టీడీపీ వర్గాల రసాబస. ఎన్నిక కాకుండానే హై డ్రామా. కుంభమేళాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు విశేష స్పందన. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు వెల్లడి. పాయకరావుపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. దళిత సంఘాలు పెద్ద ఎత్తున అంబేద్కర్ ఉద్యానవనం వద్దకు తరలివచ్చి నిరసనలు. చింతల గ్రహరం పంచాయతీ పరిధిలో గల ఓంకార యోగా శిక్షణ కేంద్రం వారిచే రథ సప్తమి. పలు చోట్ల యోగా అభ్యాసన కార్యక్రమాలు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వైసీపీ టీడీపీ వర్గాల రసాబస్తో ఎన్నిక కాకుండానే హై డ్రామా నడుమ ముగిసింది. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికలు అభ్యర్థుల బలబలాలు తేలకుండానే పొలిటికల్ హై డ్రామాతో నోటిఫికేషన్ సమయం ముగిసిపోయింది. 2 రోజులుగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో టీడీపీ అనుసరించిన వైఖరి, వైసీపీ వైఖరితో కౌన్సిల్ హాల్లో గలాటా పరిస్థితులు నెలకొన్నప్పటికీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తుతో పరిస్థితులను అదుపు చేశారు. వైసీపీ కౌన్సిల్ సభ్యులను క్యాంపు రాజకీయాలు నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తుండగా, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మున్సిపల్ పాలక వర్గాన్ని అవమానిస్తూ ఇటు పోలీసులు అటు పాలక ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే నిన్న వాయిదా పడిందో ఎలక్షన్, ఈరోజు 11 గంటలకి వైస్ చైర్మన్ ఎలక్షన్ పెడుతున్నామని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ పట్టుకొని మేమందరం ఐకమత్యంగా ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి మేమందరం కూడా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నిన్న క్యాంప్ రాజకీయాలు చేశారు, అందరినీ ఒక దగ్గర పెట్టారు, అందుకని ఇలా జరిగిందని అన్నారు. ఎవరి నాళ్ళు ఇళ్లలో ఉన్నారు. నిన్న స్వతంత్రంగా ఉండి ఈరోజు అందరూ ఒక దగ్గర కలిసి మేమందరం ఐక్యతతో ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. నిన్నట్లాగే ఈరోజు 15 మంది పైన ఆడవారు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు. కౌన్సిల్ సభ్యులందరినీ కూడా ఎండలో నించోబెట్టి మా ముందు గేటు దగ్గర టీడీపీ రౌడీ మోక్ అంతా కూడా పోలీసు వారి సహకారంతో మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకపోవడం జరిగింది. తర్వాత 11 దాటిన తర్వాత ముందు కౌన్సిల్ హాల్ దగ్గరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. మేము బయట కౌన్సిల్ సభ్యులమైన మేము ఓటింగ్ కోసం వెళ్ళిన వాళ్ళని కౌన్సిల్ హాల్ బయట కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళు బయటకు వస్తే మేము వెళ్ళి ఓటింగ్ చేస్తామన్నాము. కానీ ఆర్ఓ కానీ కమిషనర్ కానీ మొత్తం పోలీస్ సిబ్బంది అందరూ వాళ్ళకి సహకరించి ఏకమైపోయి ఓటింగ్ అయితే జరగనివ్వలేదు. మేము వెళ్ళే ముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేసాము. అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద భయంతో, అలాగే రాజా గారి మీద ఉన్న భయంతో వీళ్ళు ఎలక్షన్ జరగనివ్వలేదు. మేమందరం 24 మంది ఉన్నాం. కనీసం ఒక టీడీపీ కౌన్సిలర్ లేకుండా వాళ్ళు ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ అర్హత ఉందా అనేసి నేను అడుగుతున్నాను. అలాగే ఒక స్లోగన్ ఇచ్చారు వాళ్ళు, రౌడీ రాజ్యం రౌడీ రాజ్యం అని. ఈరోజు నిజంగా అందరూ కూడా చూసే ఉంటారు రౌడీ రాజ్యం ఎవరు చేశారా అనేసి అన్నది. 8 నెలల అరాచక పాలన ఈరోజు నిరూపించడం కూడా జరిగింది. మేము ఒక్క మాట మాట్లాడలేదు. ఓన్లీ కౌన్సిల్ సభ్యులు వెళ్ళాము, ఓటింగ్కి వెళ్ళాము. అదిని ఆ ఓటింగ్ కూడా జరగకుండా, అసలు అర్హత లేకుండా, అధికారం లేకుండా కౌన్సిల్ హాల్లోకి వాళ్ళు వెళ్ళి రౌడీ మొక్కతో వెళ్ళి వాళ్ళు ధర్నా చేయడం, వాళ్ళు చేస్తున్న రౌడీ రాజ్యం ఇది. ఇంతమంది మహిళలన్నీ కూడా చూడకుండా వాళ్ళు చేస్తున్న రౌడీ రాజ్యం ఇది. ఇది అందరూ కూడా ప్రమాణించగలరు. అలాగే వాళ్ళకి ఎవరైతే స్టాఫ్ సపోర్ట్ చేశారో వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు అయితేనేమి, ఆర్ఓ గారు అయితేనేమి, అలాగే మిగతా స్టాఫ్, పోలీస్ వారు అయితేనేమి, ఏమేం శాఖలో వాళ్ళకి సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా అందరూ ఒకే దాటి మీద వెళ్ళిపోయి మమ్మల్ని కౌన్సిల్ హాల్లోకి వెళ్ళనివ్వలేదు. కానీ కవ్వింపు చర్యలతో మమ్మల్ని గొడవ రేగొట్టడానికి వాళ్ళు చూశారు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. మేము కామ్గా మా బాధ్యత మేము అక్కడ నిర్వర్తించి మమ్మల్ని ఓటింగ్కి వెళ్ళనివ్వలేదు, మేము లోపలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. కౌన్సిల్ హాల్లో ఎవరు ఉండాలి, కౌన్సిల్ హాల్ బయట ఎవరు ఉండాలి, అసలు ప్రొసీడింగ్ ఆఫీసర్ రాలేదు, మాకు కనబడలేదు, అలాగే కమిషనర్ కనబడలేదు. అంతా పోలీసు వారి పర్యవేక్షణలో వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అలా చేయడం కూడా జరిగింది. మేమందరం ఒక ఏకదాటి మీద దీని గురించి న్యాయ పోరాటం కూడా మేము చేస్తాము. ముందు ఏం జరుగుతుంది అన్నది కూడా మీరు అందరూ చూస్తారు. అలాగే దయించి ప్రజలందరూ ఈ రౌడీ రాజ్యాన్ని ముందు టీడీపీ అలాగే కూటమి ప్రభుత్వం రౌడీ రాజ్యాన్ని మీరు అందరూ గమనించాలని
ప్రజలందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను. జై జగన్, జై రాజా, జై జగన్, జై రాజా. గట్టిగా చెప్పు. ఎన్నికల కమిషన్ వారు వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ క్రమంలో రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వైసీపీ వారు మొత్తం కౌన్సిల్ సభ్యుల్ని కిడ్నాప్ చేసినట్లు దాచి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి వాళ్ళతో క్యాంపు రాజకీయాలు చేయడం జరిగింది. వాళ్ళని ఆ రకంగా ప్రలోభపెట్టి ఎన్నికలు నిర్వహించి అప్రజాస్వామ్యంగా విజయం సాధించాలనే కోరికతో వాళ్ళు అరాచకమైనటువంటి విధానానికి తెరలేపడం జరిగింది. అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దళిత యువతకు అంతా ఈ జరుగుతున్న అప్రజాస్వామ్యమైన ఎన్నికలను అడ్డుకోవడానికి మేమందరం ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నం వైసీపీ నాయకత్వానికి నచ్చక వైసీపీ నాయకత్వం దళిత యువతని, దళిత జాతిని రౌడీ షీటర్లుగా, గూండాలుగా, తాగుబోతులుగా చిత్రీకరించాలని చూస్తుంటే ఒక మాజీ మంత్రి అయ్యింది రాజా గారు ఆయన యొక్క విజ్ఞత మర్చిపోయి దళిత యువకుల్ని తాగుబోతులుగా, రౌడీ షీటర్లుగా, గుండాలుగా మాట్లాడడం మా దళిత ఆత్మగౌరవాన్ని చాలా కించపరిచడం జరిగింది. దానిలో భాగంగా మేమంతా కూడా ఆయనకి సూటిగా ప్రశ్నించడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మాకు క్షమాపణ చెప్పకపోతే ఎప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏ ఎన్నికలు నిర్వహించాలన్నా, ఎటువంటి రాజకీయాలు చేయాలన్నా సరే మా అంబేద్కర్ వారసులుగా మేము ఎప్పుడు కూడా అంగీకరించాం. మేము ఇటువంటి చర్యలపై నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఏమో వైసీపీ పాలనలో డాక్టర్ సుధాకర్ పైన పిచ్చివాడిగా ముద్ర వేసి ఆయన హతమార్చడం జరిగింది. అలాగే జాతరలో పాల్గొన్న అమాయకుడైనటువంటి రాముని హతమార్చడం జరిగింది. అలా మా పైన కూడా లేనిపోయిన నిందలు వేసి రౌడీ షీటర్లుగా, గుండాలుగా, తాగుబోతులుగా ముద్ర వేసి మమ్మల్ని కూడా హతమార్చాలని చూస్తున్నారేమో. ప్రాణం పోయినా సరే కానీ మేము రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని చెప్పేసి మేము ఈ వేదికగా మేమందరూ తెలియజేసుకుంటున్నాం. వివిధ సామాజిక వర్గాలు కూడా ప్రస్తుతం అయితే ఉన్నారు. మరి మీరే రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. మరి ఉన్న సామాజిక వర్గాలు కూడా మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, ఈ ఎన్నికలను మేము బహిష్కరించాలని, క్యాంపు రాజకీయాలను బహిష్కరించాలని ముందుకు రాలేదంటే దానికి కారణం ఏంటంటే అందరూ ఉన్నారు, అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. అలాగే కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి అన్ని పార్టీలు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇటువంటి అప్రజాస్వామిక ఎన్నికల్ని వ్యతిరేకించడం జరిగింది, నిలువరిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రెస్ మీట్ చెప్పడానికి చాలా మంది వచ్చారు, కానీ ఇక్కడ పోడియం ముందు ధర్నా చేయడానికి అయితే ఓన్లీ దళిత వర్గాలు వచ్చారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. బయట ప్రచారం ఉంది, దానికి మీరు ఏం చెప్తారు? బయట ప్రచారం ఉంది, దానికి మీరు ఏం చెప్తారు? అన్ని వర్గాలు దీన్ని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు చేస్తున్న అప్రదర్శన రాజకీయాలు కప్పిపుచ్చుకోవడానికి దీన్ని పక్కదారి పట్టించడానికి చూస్తున్నారేమో వైసీపీ నాయకత్వం. అది పూర్తిగా తప్పు. అన్ని వర్గాలు కూడా దీన్ని ఇటువంటి చర్యలు వ్యతిరేకిస్తున్నాయి. కూటమి పార్టీలో భాగంగా అన్ని పార్టీలు కూడా దీంట్లో పాల్గొన్నాయి. అది మీరు గమనించారు. సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తూ ఏపీఎస్ఆర్టీసీ మహాకుంభమేళాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్టీసీ ప్రజా రవాణా అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. రావులపాలెం డిపో నుంచి మహాకుంభమేళాకు ఏర్పాటు చేసిన 3 సూపర్ లగ్జరీ బస్సులను స్థానిక బస్ స్టేషన్ వద్ద మంగళవారం డిపో మేనేజర్ జీజీవి రమణతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 100 మంది ప్రయాణికులు ఈ బస్సు కుంభమేళా జరుగుతున్న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కు బయలుదేరి వెళ్లారు. 8 రోజుల ఈ యాత్రలో కుంభమేళాతో పాటు కోనార్క్, పూరి, వారణాసి, అయోధ్య వంటి పలు పుణ్య క్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంటుందని డిపిటిఓ శ్రీనివాసరావు తెలిపారు. నమస్తే అండి, హరహర మహాదేవ. మాది తాడేపల్లిగూడెం అండి. నా పేరు పద్మావతి. ఇలా రావులపాలెం నుంచి కుంభమేళానికి రావులపాలెం ఆర్టీసీ వాళ్ళ ద్వారా మేము బయలుదేరుతున్నామండి. ఆర్టీసీ వాళ్ళు సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఇదివరకు కూడా చాలా తీర్థయాత్రలకు తీసుకెళ్తున్నారు. అలాగే రావులపాలెం నుంచి చాలా చోట్లకి ఆర్టీసీ ద్వారా మేము వెళ్ళాము.
ఇప్పుడు కూడా మహాకుంభమేళానికి ఇంత దూరం కూడా ఆర్టీసీ వాళ్ళు పెట్టారంటే మేమే ఆశ్చర్యపోయాము. కానీ అన్ని సౌకర్యాలు, ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా బాగుంది. మహాకుంభమేళా అంటే 144 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. ఇది మళ్ళీ తర్వాత మనం చూస్తాం లేదో తెలియదు కాబట్టి ఇంత అవకాశాన్ని ఈ ఆర్టీసీ వాళ్ళు రావులపాలెం నుంచి మంచి మంచి బస్సులు, కొత్త బస్సులు వేసి మరి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. డ్రైవర్లు అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్లు అండి. వాళ్ళు కూడా చాలా బాగా తీసుకెళ్లారు. అరుణాచలమైనా వేరే వేరే చోట్లకి వెళ్ళినా రావులపాలెం డిపో నుంచి మేము బుక్ చేసుకుంటాం ఎప్పుడును. అంత చాలా బాగుందండి. ఆర్టీసీ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ప్రయాణికుల సౌకర్యార్థం రావులపాలెం డిపో నుంచి ఈరోజు 3 బస్సుల్ని కుంభమేళాకి 3 సూపర్ లగ్జరీ బస్సుల్ని పంపడం జరుగుతున్నది. ఇవన్నీ కూడా భువనేశ్వర్, కోణార్క్ ద్వారా మొత్తం ప్రయాగ్రాజ్ కుంభమేళాకి వెళ్తాయి. కుంభమేళాకి మళ్ళీ తిరిగి అదే రూట్లో తిరిగి వస్తాయి. వచ్చేటప్పుడు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా చూపించి తీసుకురావడం జరుగుతుంది. ఈ బస్సులు 3 బస్సులు కూడా 8 రోజుల ప్రోగ్రాము. ఒక్కొక్క ప్రయాణికుడికి 10,500 రూపాయల చొప్పున ఛార్జ్ చేయడం జరుగుతున్నది. సో ఈ ప్రయాణికులు అందరూ కూడా మరి ఆర్టీసీ బస్సులను ఆదరించి మరి ఈ కుంభమేళాకి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి మా డిపో సిబ్బందికి, ముఖ్యంగా డిపో మేనేజర్ గారికి, అసిస్టెంట్ మేనేజర్ గారికి, అలాగే విధంగా మా డిపో సిబ్బంది అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం మీ అందరికీ తెలుసు, సురక్షితం, సుఖవంతం, శుభప్రదం. మరి ఈ 3 బస్సులు కూడా కొత్త బస్సుల్ని పెట్టడం జరిగింది. ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీని ఆదరించినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి 3 బస్సులను పంపిస్తాము. అదేవిధంగా కాకినాడ జిల్లా నుంచి కూడా 2 స్లీపర్ కోచ్లు ఆల్రెడీ వెళ్ళి, నిన్న ఒక సూపర్ లగ్జరీ కూడా వెళ్ళింది. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులను పంపిస్తామని మేము తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. మరి ప్రయాణికులు ఆర్టీసీని ఆదరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. మాది పలాస అండి. మాది పలాస నుంచి. నా పేరు విరాట్ విశ్వకర్మ. గతంలో మేము చాలాసార్లు ఈ ఆర్టీసీ బస్సులో ఈ యాత్రకు వెళ్ళున్నాం. ఈ కుంభమేళాకు కూడా చాలా రకాల ప్రయత్నాలు చేశాం. మాకు టికెట్స్ అనుకూలంగా లేని కారణంగా మళ్ళీ గ్రూప్లో సెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఇలా రావులపాలెం నుంచి ఆర్టీసీ నుంచి కుంభమేళాకు బస్సులు వేస్తున్నారని తెలిసి తక్షణమే స్పందించి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా అక్కడ నుంచి పలాస నుంచి మేము ఇక్కడ రావులపాలెం చేరుకుని ఈరోజు కుంభమేళాకు బయలుదేరుతూ వెళ్తున్నాం. వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు కూడా మాకు చాలా చక్కగా నచ్చాయి. గతంలో 4-5 సార్లు కూడా మేము వెళ్ళున్నాం కాబట్టి ఈ నిర్ణయానికి మేము కట్టుబడి మేము వెళ్తున్నాం. నమస్తే అండి. మా తాడేపల్లిగూడెం. మేము కుంభమేళాకి రావులపాలెం నుంచి బస్సులు వేస్తున్నారని చూసి వాట్సాప్లో చూసి వాళ్ళు వచ్చే ఫెసిలిటీసు, టూర్ మ్యాప్, వాళ్ళు ఇచ్చే ఏర్పాట్లు అన్నీ చూసి తాడేపల్లి నుంచి రావులపాలెంలో బుక్ చేసుకుని ఒక 6 3 జంటలు గుడి నుంచి బయలుదేరి వచ్చే. గతంలో కూడా రావులపాలెం నుంచి అరుణాచలం 2 సార్లు వెళ్ళేవాడిని. వాళ్ళ ఏర్పాట్లు, బియ్యం గతి, శ్రద్ధ, అన్ని రకాల సౌకర్యాలు బాగా నచ్చి ఇప్పుడు కూడా యాడ్ చూసి కుంభమేళాకి ట్రైన్ టికెట్స్ అయ్యి అవైలబిలిటీ లేదు, ఇక్కడి నుంచి బాగుంది, గతంలో కూడా బాగా చేశారు అని తెలుసుకొని ఇక్కడికి మేము 3 జంటలు 3 ఫ్యామిలీలు గుడి నుంచి రావడం జరిగిందండి. గతంలో ఇంత దూర ప్రయాణం చేయాలంటే ప్రైవేటు వాహనాలు నమ్ముకొని అక్కడేమో రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళం ఉంది. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది, చాలా శ్రద్ధ తీసుకొని మమ్మల్ని ఏ ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇదే విధంగా రేపు వచ్చే పుష్కరాలకు కూడా ఆర్టీసీ వారు సరస్వతి పుష్కరాలకు కూడా బస్సు వేస్తారని ఆశిస్తున్నాము. ముందుగా తెలియజేస్తే కనుక టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళడానికి కూడా బాగుంటుంది. సరస్వతి పుష్కరాలకు మానాలో జరుగుతాయండి మే నెలలో. దానికి కూడా వీళ్ళ ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేస్తే కనుక మాలాంటి వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకుని ఒక కమిట్మెంట్ అవడం వల్ల. కానీ ఆర్టీసీ వాళ్ళు శ్రద్ధ మాత్రం ఎక్కడికెక్కడ ఫెసిలిటీస్, సౌకర్యాలు ఎక్కువ అంతా చాలా బాగా చేస్తున్నారండి. ప్రైవేట్ వాళ్ళు నమ్ముకోకుండా వీళ్ళు నమ్ముకోవడం వల్ల ఏంటంటే మనకి సెక్యూరిటీ ప్లస్ వాళ్ళ కమ్యూనికేషన్, వాళ్ళకి అన్ని ఎఫెక్టివ్ అన్నీ బాగుంటుందని. రేపొద్దున పుష్కరాలు జరుగుతున్నాయండి మే నెలలో. ఎండలు అధికంగా ఉండడం వల్ల కుదిరితే స్లీపర్ ఏసీ బస్సులు కానీ ఏదైనా వేసినట్లయితే, స్లీపర్ లాంగ్ జర్నీ కాబట్టి స్లీపరు ఏసీ పెడితే ఇంకా ఫ్రీగా పెద్దవాళ్ళని వాళ్ళు రావడానికి బాగుంటుంది. ఒక 1000-2000 ఎక్కువైనా పర్వాలేదు. అందరూ ఏంటంటే స్లీపర్ ఏసీ బస్సు కోరుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన సంఘటన జరిగిన నేపథ్యంలో దుండగులను అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు పెద్ద ఎత్తున అంబేద్కర్ ఉద్యానవనం వద్దకు తరలివచ్చి నిరసనలు తెలియజేశారు. అయితే సిఐ అప్పన్న ముమ్మర దర్యాప్తుతో నిందితులను గుర్తించి అరెస్టు చేస్తారని నమ్ముతున్నామని దళిత నేతలు పేర్కొన్నారు. ఈ క్రమంలో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహం స్థానంలో నూతన విగ్రహంను దళిత నేతలు పునఃప్రతిష్ఠించారు. మునుపెన్నడూ లేని ఇటువంటి సంస్కృతి దళితులను
మనస్తాపానికి గురి చేసిందని, ఇంటింటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ చర్యలు తీసుకోవాలని దళిత జేఏసీ జిల్లా కన్వీనర్ పల్లా విలియం కేరీ తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది బోడా అంబేద్కర్, అడ్వకేట్ నెలపర్తి నాగేశ్వరరావు, ఏం ప్రతినిధులు కొల్లబత్తుల దిలీప్, జల్లు చిన్నబాబు, ఇంజరపు సూరిబాబు, పల్లా ప్రసాద్, ఐఎన్ మూర్తి, గారచంటి, బోడపాటి శ్రీను, పేర్రాజు, ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్, అల్లు దాసు, రాజు సూర్య సాంబారావు, సత్యనారాయణ, జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పల్లా విలియం కేరీ, కొల్లబత్తుల దిలీప్, జల్లు చిన్నబాబు మీడియాతో మాట్లాడారు. అయితే నిన్నటి రోజున జరిగినటువంటి ఈ యొక్క దురదృష్టకరమైన సంఘటన పత్రికల ద్వారా అవనివ్వండి, లేదా మీడియా ద్వారా అవనివ్వండి, అందరికీ తెలిసిందే. అనకాపల్లి జిల్లా పాయకరపేట నియోజకవర్గం పాయకరపేట నడిబొడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ పార్క్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది గుర్తు తెలియని దొండగులు దీన్ని కొంచెం అంబేద్కర్ గారికి మా అందరికి కూడా అవమానపరిచే విధానంగా దీన్ని ధ్వంసం చేశారు. దీన్ని మేము తీవ్రంగా నిన్న నుంచి కూడా దళిత సంఘాలు అందరి తరఫున కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే దయించి అంబేద్కర్ గారు అనేవాడు అందరివాడు. అంబేద్కర్ అందరివాడు, కొందరివాడే కాదు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఇవాళ ఈ భారతదేశం పరిపాలన విధానం అవనండి, ఏదేంటి అవనండి జరుగుతుంది. అలాంటి మహానుభావుని విగ్రహాన్ని ధ్వంసం చేయడం చాలా దురదృష్టకరంగా మేమందరం భావించి ఇదే సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి మేము మరీ దళిత సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం. అంబేద్కర్ గారు అంటే ప్రపంచ మేధావి. ఆయన చేసినటువంటి త్యాగాలు అవనివ్వండి, ఆయన చదివిన చదువు అవనివ్వండి, ఇప్పుడు వచ్చి ఎవరు కూడా చదవలేదు. కానీ అలాంటి మహానుభావుని విగ్రహాన్ని ధ్వంసం చేయడం అన్నది చాలా తప్పు. ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఈ యొక్క ప్రభుత్వం అవనివ్వండి, లేదంటే యంత్రాంగం అవనివ్వండి, అందరూ కూడా ఈ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను కాపాడాలి. అలాగే ఎప్పుడు కూడా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క అంబేద్కర్ గారికి మేమందరం కూడా ఈరోజు మరియు అదే ప్లేస్లో మరి కొత్త విగ్రహాన్ని పెట్టి మా యొక్క దళిత సోదరులు అందరి తరఫున కూడా ఈరోజు మళ్ళీ ఇదే పార్కులో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దయించి ఈ యొక్క విషయాన్ని మేమందరం కూడా దీన్ని మీ వీడియో ద్వారా మేమందరం జైభీములు. మరి నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మరి అనకాపల్లి జిల్లా పాకిరపేట నియోజకవర్గం పాకిరపేట మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ పార్కులో ఉన్న విగ్రహాన్ని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మరి విగ్రహాన్ని పలకొట్టడం మన అందరికీ తెలిసిన విషయమే. సోదరులారా, భారతదేశంలో రెండు భావజాలాల మధ్య మరి ఇటువంటి ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం జరుగుతుంది. ఒకటి మనువాద భావజాలం, రెండు అంబేద్కర్ భావజాలం. మనం చూస్తూ ఉన్నాం, సామాజిక మాధ్యమాల్లో అవ్వచ్చు, లేదా వివిధ పత్రికల్లో అవ్వచ్చు, టెలివిజన్లో అవ్వచ్చు, వస్తూ ఉన్నాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, లేదా భావజాలాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద శక్తులు అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి అతను చిగురించేటువంటి విత్తనం వంటి విజ్ఞానవంతుడు. మరి అటువంటి విగ్రహాలు, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలని కోల్చడం, ధ్వంసం చేయడం అనేది ఒక భారతీయుడిగా, ఒక జాతీయ భావాలు ఉన్నటువంటి వ్యక్తులుగా, అంబేద్కర్ యొక్క భావజాలాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తులుగా మేము చాలా సిగ్గుపడుతున్నాం. ఇటువంటి సంఘటనలు పాల్పడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వాలు చట్ట ప్రకారంగా మరి శిక్షించినప్పుడు మాత్రమే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యంత్రాంగం ఏదైతే ఉందో పోలీసు వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి అగ్రపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత నాయకులు పార్టీలకు అతీతంగా మరి అంబేద్కర్ యొక్క నూతన విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ మరి ప్రతిష్టాపించడం, అతనికి జరిగినటువంటి అవమానాన్ని మరి మేము ఎన్ని రకాలు చేసినప్పటికీ తీర్చలేము. కాబట్టి కేవలం విగ్రహం పెట్టి అతని ఆలోచనతో ముందుకెళ్తాం. అంతేకాకుండా ఈ సంఘటన ఎక్కడితో వదలలేదు. బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం, పాత్రికేయ సోదరులు తక్షణమే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే ఇటువంటి విగ్రహాలని ధ్వంసం చేయడం ప్రభుత్వం కాదని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి నా దళిత సోదరులకు, అభ్యుదయవాదులకు, రాజకీయాలు అతీతంగా ఉన్నటువంటి వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు కూడా ప్రత్యేకంగా జై భీమ్ తెలియజేసుకుంటూ జై భీమ్ వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు.
చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది. మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విగ్రహాలను కూల్చి మన మనోభావాలు దెబ్బతీయాలనుకుంటున్నారు. మీరు ఎన్ని బొమ్మలు కూల్చినా నిలిచేది ఆయన ప్రతిరూపం, రాజ్యాంగ రూపంలో మనకి ఇచ్చారు. ఆయన హక్కులు మేము సచ్చిన జీవితాంతకాలం సజీవంగా ఉంటాయి తప్పించి ఎవరు వచ్చి కూడా మార్చలేనిది. ఈరోజు ఇంతమంది మనువాదులైన ఒక రాజ్యాంగాన్ని కదపలేరు, దయచేసి గుర్తించగలరు. ఎందుకంటే ఏళ్ల తరబడి రాజకీయాలు చేస్తున్న గుర్తెరగిన లీడర్ ఎవరు ఉన్నారంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మేము ప్రతి క్షణం ఆయన గుర్తించుకుంటానే మేము బతుకుంటాం. ఇటువంటి ఎన్ని బొమ్మలు కొట్టుకున్నా సరే లక్షలు వేల కోట్ల బొమ్మలుగా మేము పెడతానే ఉంటాం. దయచేసి మీరు గమనించగలరు. ఆయన టచ్ చేసే పవర్ ఇంకా పుట్టలేదు. దమ్ముంటే చీకట్లో కాదు వెలుగులో చేయండి, మా తడాక దళితుల తడాక ఏటో చూపిస్తామని చెప్పేసి ఈ వీడియో ద్వారా మేము ఎంచుకుంటున్నాం. అలాగే మరి చాలా సంతోషకరమైన విషయం, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరిని అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మా నాయకులు, మా సమర్థులైన నాయకులు మన పాగిరేపేట నియోజకవర్గం నుంచి వెంటనే ఇమ్మీడియట్గా 10 నిమిషాల్లో బొమ్మని ప్రతిష్ఠించి మాకు ఆత్మగౌరవాన్ని, మా మనోభావాలు దెబ్బతినకుండా ఇంత చక్కటి కార్యక్రమం చేసిన పాగిరేపేట నియోజకవర్గ వాస్తులకి అలాగే నా దళిత సోదరులందరూ కూడా ప్రత్యేక జయభూమి తీసుకుని సెలవు తీసుకుంటారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహం పంచాయతీ పరిధిలో గల ఓంకార్ యోగా శిక్షణ కేంద్రం వారిచే రథసప్తమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. దీనిలో భాగంగా పలుచోట్ల యోగా అభ్యాసన కార్యక్రమాలు విజయవంతంగా సాగాయి. ఈ సందర్భంగా చిన్న ముషిలివాడలో యోగా గురువు సురేష్ రమ పర్యవేక్షణలో 108 మంది సాధకులతో సూర్య నమస్కార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో యోగా గురువు మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో మనిషికి యోగా వల్ల చేకూరే ప్రయోజనాలను వివరించారు. నిత్య యోగాభ్యాసం వలన మానవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలడని సూచించారు. అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలండి. ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు అందరికీ ఎలవేళలా కాపాడి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఓంకార్ యోగా సెంటర్ చిన్నముషిడివాడ చింతలగ్రహం సెంటర్ నుంచి యోగా గురు దాడి సురేష్ రమ మేము ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను జయప్రదం చేస్తాము. అలాగే 108 మందితో 108 సూర్య నమస్కారాలు చేయడం జరిగిందండి. ఈరోజు అందరూ నిత్యం సూర్య నమస్కారం చేస్తే ఆయురారోగ్యంతో ఉంటారని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరూ నిత్యం సూర్య నమస్కారం పాటిస్తే ఎప్పుడు కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటారని కోరుకుంటూ నేను ఇప్పటివరకు ఎన్నో నేషనల్ మెడల్స్ తీసుకురావడం జరిగిందండి. ఎందరో పిల్లల్ని తయారు చేసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ నిత్యం యోగా సాధన చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీరు మీ కుటుంబం ఎల్లవేళలా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మీ ఓంకార్ యోగా గురు దాడి సురేష్ రమ. ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా యలమంచిలిపట్నం గొల్లకొండపై వెలిసిన శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయం వద్ద రథసప్తమి సందర్భంగా ఉదయం నుంచి భక్తులతో ఆలయం పోటెత్తింది. ఉదయం నుంచి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం ఆలయ కమిటీ వారు క్యూ లైన్ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు ప్రసాద్ పంపిణీ చేశారు. అనంతరం ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, భక్తులు మీడియాతో మాట్లాడారు. లో వెలిసిన శ్రీ సూర్య భగవానుడి రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ 4 రోజులు కూడా మాఘమాస మహోత్సవంలో జరుగుతాయి. గత 20 సంవత్సరాల నుంచి ఈ మాఘమాసం ఆలయం నిర్మించి జరుగుతున్నది. ఈ ఆలయంకు భక్తులు అలాగే కమిటీ వారు అందించారు. భక్తులు కానీ కమిటీ వారికి అందిస్తే ఇంకా ఈ ఆలయం నుంచి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆ రోడ్డు కూడా నిర్మించడం జరుగుతుంది, ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ 4 రోజుల కార్యక్రమాలు ఒక ఆదివారం సోమవారికి లాస్ట్ రోజు ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం సందర్భంగా భక్తులందరూ కూడాను స్వామివారి ఆశీస్సులు ఉండాలని మరి కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా యలమంచిలి గొల్లకొండపై వెలిసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం
ఇది గత క్షతిగా వెలిసారు. అప్పుడు చాలా చిన్న ఆలయంగా ఉండేది. ఈరోజు ఆలయ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ప్రతి ఒక్కరు కూడాను భక్తి జనం పెరిగారు. అభిషేకాలు దర్శనం కూడా బాగా పెరిగాయి. వేలాది మంది ఈరోజు వచ్చి దర్శనం చేసుకున్నారు స్వామివారికి. అలాగే ప్రతి ఒక్కరు కూడాను విచ్చేసి ఆలయ నిర్మాణ కార్యక్రమంలో ఇంకొంచెం పాల్పంచుకుంటారని మరి కోరుతున్నాం. అలాగే కమిటీ వారికి కూడాను ధన రూపంగా కానీ వస్తు రూపంగా కానీ సహాయ సహకారాన్ని మనం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను అనుకొని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు రథసప్తమి అనగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి పుట్టినరోజు, జన్మదినం. అలాగే నవగ్రహాల్లో ఆదిగా ముందు సూర్యనారాయణ స్వామి వారు ఉంటారు. ఆయన దేనికయ్యా కారకుడు అంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇస్తారు. మనిషికి కావాల్సింది అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యం, తర్వాత ధన సంపదలు, మిగతావన్నీ కూడాను. కావున ఆయన అందరూ కూడా ఆరోగ్యం ఇస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా లేచి మన హిందూ సంప్రదాయ ప్రకారంగానే ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకోవాలని మన పెద్దలు ఋషులు చెప్పారు. దానికి కారణం కూడా అదేను. ఆయన వల్ల మనం కూడా ఉదయాన్నే మన సంప్రదాయాన్ని పాటించి ఎలమంచిలి మండలం గొల్లలకొండపై ఏర్పాటు చేసిన శ్రీ సూర్యభగవానుడి స్వయంభవ వేసిన దేవుడు. ఓకే, ఈరోజు రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లు బాగా చేశారు కమిటీ మెంబర్లు అందరూ కలిసి. ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి అందరూ విరాళాలు అవి ఇచ్చి ఉన్నది. కావున భక్తులు ఎవరైనా వచ్చి స్వామివారి గుడికి ఆర్థిక సాయం అందిస్తారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం గొల్లలకొండ మీద ఏర్పడిన స్వయంభూ సూర్యనారాయణమూర్తి దేవాలయానికి నిర్మాణంలో ఉన్నది. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఆర్థిక సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కమిటీ మెంబర్ని కలవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు రథసప్తమి సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. యావత్ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన వైష్ణవ సంప్రదాయాలతో నెలవైన కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌమ్య సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో సూర్య జయంతి సందర్భంగా రథసప్తమి అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాల మేళతాళాల సాంస్కృతిక కార్యక్రమాలతో గొల్లల మామిడాడ గ్రామ పురవీధుల్లో స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు స్వామివారికి సేవలు చేశారు. రథసప్తమి పర్వదినాన శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని రథోత్సవాన్ని ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త, గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ, అనేక మంది భక్తులు తదితరులు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రజలందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ప్రకృతి ఆధారంగా మనకి అనేక పండుగలు ఉన్నాయి. దానిలో రథసప్తమి చాలా ముఖ్యమైనది. సూర్యగమనం ఆధారంగా సంక్రాంతి నుంచి రథసప్తమి వరకు మనం అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకోవడంలో భాగంగా ఇటువంటి పండుగల్ని పూర్వీకులు మనం నిర్దేశించారు. ముఖ్యంగా ఈ రథసప్తమి చాలా ముఖ్యమైన పండుగ మనకి. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గం కానీ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చినప్పుడు గొల్లల మామిడాడలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. పూర్వం బసిరెడ్డి గారు వారి కుటుంబం ఒక్కరే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం గొల్లల మామిడాడు సూర్య దేవాలయం. అంత ప్రసిద్ధి చెందిన ఈ సూర్య దేవాలయానికి ఈరోజు విశేషమైన సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ రోజు నుంచి ఏదైతే భీష్మ ఏకాదశి ఉందో భీష్మ ఏకాదశి వరకు 4 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. అత్యంత వైభవంగా నిర్వహించిన తర్వాత భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగియడం జరుగుతుంది. ఈ రోజు రథయాత్ర కానీ ఇతర కార్యక్రమాలు కానీ అత్యంత వైభవంగా నిర్వహించడం, మరి విశేషమైన సంఖ్యలో ఈ సంవత్సరం భక్తులు హాజరు కావడం కూడా జరిగింది. ఇంత ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరచాలి, తద్వారా ఇక్కడ ఒక టెంపుల్ టూరిజం హబ్గా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ మేము ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ముఖ్యంగా గొల్లల మామిడాడలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఆలయం, రామాలయం, అదేవిధంగా ఎక్కువలో ఉన్న కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం,
లక్ష్మీ గణపతి ఆలయం ఈ 4టిని టెంపుల్ హబ్గా తయారు చేసి అభివృద్ధి పరచాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా దాన్ని కూడా సాధించి ఈ ప్రాంతాన్ని మరింత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి చెందిన దానిగా తీర్చిదిద్దడంలో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుండి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్క మారు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోమరాజు లంక గ్రామంలో కొలువై ఉన్న పద్మిని ఉషాఛాయ సమేత సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. రథసప్తమి సందర్భంగా మంగళవారం ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యనందరావు తనయుడు సంజీవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి దర్శనం చేయించి వేద ఆశీర్వచనం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నేడు రథసప్తమి సందర్భంగా సూర్య నమస్కారాలు కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వార్షిక కళ్యాణ వేదిక వద్ద సూర్య నమస్కారాలు, విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్చారణ నడుమ శ్రీ సూర్యనారాయణ స్వామివారి నమస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతుల సమేతంగా పాల్గొన్నారు. అలాగే శ్రీ సూర్య నమస్కారాల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ఆలయ ఉన్నతాధికారులు, దేవస్థానం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. హిందువులు ప్రతి ఏటా పరమ పవిత్రంగా నిర్వహించుకునే మాఘమాస మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని అన్ని దేవాలయాలతో పాటు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా రథసప్తాన్ని పురస్కరించుకుని పెందుర్తి మండలం సుజాతనగర్ శ్రీ పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న సూర్యదేవునికి పంచామృతాలతో విశేష అభిషేకాలను నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని సేవించి తరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వాక చంద్రశేఖర్ రెడ్డి, రాధమల్లిక దంపతుల పర్యవేక్షణలో భక్తుల స్వాహస్తాలతో స్వయంగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదించారు. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని వివిధ జాతుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు, ఆలయ ధర్మకర్త వాక చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాల విశిష్టతను తెలిపారు. అలాగే రథసప్తమి వేడుకల్లో భాగంగా అనేక మంది మహిళలు తమ తమ గృహాల ఆరు బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పిడకల పొయ్యిలతో ప్రసాదాలు తయారు చేసి నిర్వహిస్తూ సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహిస్తారు. అత్యంత అద్భుతంగా ఈరోజు పండుగగా జరుపుకున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రథసప్తమిని పండుగ జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది ఈరోజు శ్రీకాకుళం వెళ్ళేవారు ఒకరు, కానీ అటువంటి అవకాశాలు లేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక వరం అని చెప్పాలి. ఇక్కడ ఈ శ్రీనారాయణ నెలకొల్పి ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శేఖర్ గారు ఆధ్వర్యంలో, కమిటీ వారి ఆధ్వర్యంలో ఇది అత్యంత వైభవేతంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యనారాయణ ఈరోజు అందరూ కూడా ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు 5వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అలాగే ఈ నెల 12వ తేదీన కూడా సూర్యనారాయణ కళ్యాణం కూడా జరిగిపోతుంది. ప్రజలందరూ దీన్ని పాల్గొని జయప్రదం చేసి వారి యొక్క కోరికలు తీర్చి వారి యొక్క ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు పొందాలని, స్వామి అనుగ్రహం పొందాలని నేను తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. సుజాత నగర్లో ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో మాఘమాస ఉత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క జన్మదినము రథసప్తమిని పురస్కరించుకొని స్వామివారికి వేగంజాముల నుంచి కూడా విశేషమైనటువంటి పంచదాభిషేక కార్యక్రమాలు, తదనంతరం భక్తుల గోత్రనామాలతో అర్చనా కార్యక్రమం కూడా జరపబడుతుంది.
ఈ విధంగా ఉదయం నుంచి కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వయంగా పాయసాలు వండి స్వామివారికి నివేదించడం కూడా జరుగుతుంది. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున ఈ సూర్యనారాయణ స్వామి భగవానుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ఈ పరిసర ప్రాంతాలు అందరి మీద కూడా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా రేపు 12వ తారీఖున ఫిబ్రవరి 12వ తారీఖున స్వామివారికి శ్రీ ఛాయా ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణ మహోత్సవం కూడా జరపబడుతుంది. కళ్యాణంలో కూర్చున్న దంపతులందరూ కూడా స్వామివారి యొక్క ఆ రోజు తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి స్వామి కృప పాత్రలవుతారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ నెల మొత్తం 3 ఆదివారాలు అలాగే మహాశివరాత్రి వరకు కూడా 27వ తారీఖు వరకు కూడా మాఘమాస ఉత్సవాలు ఘనంగా జరపబడుతున్నాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మాఘమాస ఉత్సవాల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యక్ష దైవమైనటువంటి ఆయురారోగ్య ప్రదాత అయినటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. జై సూర్య భగవానుడికి. మన సంస్కృతికి సంప్రదాయాలను అలవాట్లను భవిష్యత్ తరాలకు అందించేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని అవసరం ఉన్నంత మేరకు పండుగలను వేడుకలను సామూహికంగా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా వసంత పంచమి వేడుకను ఘనంగా నిర్వహించామని శ్రీ విద్యా సంస్థల హెచ్ఎం తెలిపారు. కాకినాడ జిల్లా తుని శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీ వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, బాలలు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు మా శ్రీ విద్యా స్కూల్లో వసంత పంచమి సందర్భంగా కొత్తగా అడ్మిషన్స్ చేసుకునే వాళ్ళకి అలాగే అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళకి కూడా మేము సామూహికంగానే ఉచిత అక్షరాభ్యాసము కార్యక్రమాన్ని జరిపించామండి. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు చాలా విశేషంగా వచ్చారు, అందరూ పాల్గొన్నారు. అడ్మిషన్లు కూడా వచ్చే సంవత్సరానికి గాను 25-26 సంవత్సరానికి గాను అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నాము. అడ్మిషన్స్ కూడా జరిగాయి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటనేది పిల్లలకి అందరికీ కూడా తెలియజేశాము. ఈ పండగ పర్వదినం యొక్క విశేషతని మేము పిల్లలకి తెలియజేశాము. అన్నవరం గ్రామ అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ మంత్రి రామకృష్ణుడు హామీ ఇచ్చారని, అందులో భాగంగానే సంక్రాంతి సంబరాల్లో మా గ్రామానికి వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోమన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు తెలిపారు. కాకినాడ జిల్లా తుని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గ్రామంలో పెద్దలు, యువత సమిష్టిగా కలిసిమెలిసి ముందుకు సాగుతామని, ఇటువంటి గ్రామ పెద్దలపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు చేయడం యంత్రమాత్రం సమంజసమని అన్నారు. గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తున్నారని, మాపై విమర్శలు చేయడం ఆయన విఘ్నతకి వదిలేస్తున్నామన్నారు. యనమల రామకృష్ణ నాయకత్వంలో అన్ని విధాలుగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు అడ్వకేట్ బోనం చిన్నబాబు, జనసేన నాయకులు నాగేంద్ర, పోలిశెట్టి మార్కండేయులు, సత్యనారాయణ, నాని, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మా కూటమి ప్రభుత్వం తరఫున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు, అలాగే తుని ఎమ్మెల్యే శ్రీ యనమల దివ్య గారు కూటమి నాయకులందరినీ పిలిపించుకుని మనకి గ్రామాల అభివృద్ధి ముఖ్యం, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా మనం పనిచేయాలని ముక్త కంఠంతో మాకు వివరించి చెప్పడం జరిగింది. ఆ విధంగానే ప్రతి గ్రామంలోనూ మా కూటమి నాయకులు పనిచేయడం జరుగుతుంది. అలాగే ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే పరిష్కరించి కూటమి ప్రభుత్వం తరఫున మేము అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం. అదే కార్యక్రమంలో భాగంగా ప్రతి సంక్రాంతికి సాంప్రదాయబద్ధంగా జరిగే ఈ కోడి పందాలకి వచ్చిన డబ్బుని మా నాయకుల జేబుల్లో కాకుండా మా గ్రామాభివృద్ధికి అలాగే మీ గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టుకోండి చాలా ముక్త కంఠంతో శ్రీ యనమల రామకృష్ణ గారు అలాగే యనమల దివ్య గారు మాకు సూచించడం జరిగింది. ఆ విధంగానే మా ఊరిలో ఎప్పటి నుంచో సమస్యల మీద ఉన్న రుద్రభూమి, అక్కడ ఏమి సూరవరం గ్రామంలో అవపాన దశలో ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్న వారికి సొంత ఇంటి వాళ్ళు ఖాళీ చేయించడం జరుగుతుంది. వారికి ఏదైనా మన కూట ప్రభుత్వం చేద్దామనే ఉద్దేశంతో 2024 సంక్రాంతి కోడి పందాల ద్వారా వచ్చిన ఆదాయం 11 లక్షల రూపాయలు మా గ్రామ పెద్దలకి మా కూటమి ప్రభుత్వం తరఫున అందించి మా గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని, అలాగే మునుముందు ఏ కార్యక్రమం చేసినా మా గ్రామ అభివృద్ధికి మా గ్రామంలో ఏ ప్రజా సమస్య వచ్చినా దానికే ఉపయోగిస్తామని, అలాగే ఉపయోగించమని మొన్న దాదాపు వారం రోజుల క్రితం కూడా మేము వెళ్ళినప్పుడు కూడా రామకృష్ణ గారు మాకు ఒకటే చెప్పారు, మనం ప్రజా శ్రేయస్సు గురించి గ్రామ అభివృద్ధి గురించే పనిచేస్తున్నాము,
కూటమి ప్రభుత్వానికి ఎవరి మచ్చ తెచ్చినా వారిని ఉపేక్షించేది లేదు. సొంత పార్టీ వారైనా సరే దాన్ని ఉపేక్షించను. మీరు వచ్చిన ఆదాయాన్ని మన ఈ అమౌంట్ని మొత్తం కూడా గ్రామాభివృద్ధిగా ఖర్చు పెట్టండి. మీరు ఈ అమౌంట్ని మా దగ్గర అయితే పెట్టొద్దు, దయచేసి మీ గ్రామాభివృద్ధిగా ఉపయోగించండి అంటే మా కూటమి నాయకుల తరఫున 11 లక్షల రూపాయలు వారికి అందించిన వారిచ్చిన పత్రం మీ అందరికీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరొకసారి తెలియజేస్తుంది ఏమనగా మా కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో కూడా ప్రజా శ్రేయస్సు గురించి, గ్రామాల అభివృద్ధి గురించి కూడా పనిచేసాం. అలాగే ముందు కూడా అలాగే పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా కూటమి తరపున మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఈ నియోజకవర్గపు మాజీ ప్రజాప్రతినిధి మరి దాడిశెట్టి రాజా గారు మా కూటమి నాయకులైనటువంటి యనమల రామకృష్ణ గారి మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఈ విమర్శలు చేస్తూ ఆయన ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం మాట్లాడడం జరిగింది. అయ్యా రాజా గారు, ప్రజాస్వామ్య విలువల గురించి మీరు మాట్లాడినా, మీ పార్టీ వాళ్ళు మాట్లాడినా ప్రజలు నవ్విపోతారు. దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రజాస్వామ్యంలో పటిష్టమైనటువంటి వ్యవస్థలన్నిటినీ భ్రష్టు పట్టించి ప్రజలను రోడ్డు మీద తీసుకొచ్చి ఇంకొకసారి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే బీహార్ పారిపోవాలరా మనం అన్నంత ఇదిగా భయభ్రాంతులకు గురి చేసినటువంటి మీరా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది, మీ పార్టీ నాయకుల ప్రజాస్వామ్య విలువల గురించి మా కూటమికి వివరించేది, అదొకసారి మీకు మీరు ఆలోచించుకుంటే మీరు ఏం మాట్లాడారో, ఎంత తప్పు మాట్లాడారో అది మీకే అర్థమవుతుంది. ఇంకొకటి, మీరు ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుతూ మీరు సొంతంగా మీ సొంత నిధులతో అభివృద్ధి చేశారని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. మీరు మీ సొంత నిధులతో చేశారో లేదో మాకు తెలియదు, కానీ ఒక్క విషయంలో నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఏంచేదంటే అరవిందో, దివేశ్ ఇలాంటి వాళ్ళతో మీరు కమిషన్లు మాట్లాడుకుని ఊరంతా మాత్రం కొన్ని రోడ్లు వేయించారు. మరి ఆ కమిషన్ల విలువ ఎంతో, ఆ కమిషన్లు ఎవరెవరికి వెళ్ళాయో, మీకెంత వచ్చిందో, మీ నాయకులకి ఎంత వచ్చిందో అది మీకే ఎరుక. అది కూటమి నాయకులకు కూడా మరి ఇంకా సమాచారం లేదు. ఎందుకంటే లోగుట్టుగా సంపాదించే వ్యక్తుల తాలూకు ఈ లోగుట్టుదనం ఎవరికీ తెలియదనేది మీకు తెలుసు. మీరు ఇందులో చాలా నిష్ణాతులు. అది మా కూటమి నాయకులందరికీ కూడా చాలా స్పష్టంగా తెలుసు. అలాగే ఈ అభివృద్ధి, ప్రజాస్వామ్య విలువల గురించి పక్కన పెడితే మీరు మన గ్రామం అయినటువంటి ఎస్ అన్నవరం గ్రామం గురించి మీరు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా బాధాకరం. నేను చాలా బాధపడుతున్నాను ఆ విషయాన్ని. ఎందుచేతంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నేతృత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ, కూటమి నాయకులకి నమస్కారం తెలియజేసుకుంటాను. ఇవాళ మున్సిపల్ ఆఫీసులో కొద్ది వ్యవహారం జరిగింది. వైస్ ప్రెసిడెంట్, వైస్ చైర్మన్ దాని గురించి అక్కడ ఎక్స్ఎమ్మెల్యే ఏదో కొన్ని మాటలు వ్యవహారం జరిగింది. దాని నిమిత్తం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? క్యాండిడేట్లు తీసుకెళ్ళి భయపెట్టడం, సారా ప్యాకెట్లు పడిచి కేసులు కట్టడం, గంజాయి ప్యాకెట్లు పడిచి కేసులు కట్టడం, డబ్బు ఇచ్చి విత్డ్రా చేయడం, అదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే దాన్ని తెలుసుకోవాలి. ఎలా పడితే నూరందరూ మాట్లాడేసి పెద్ద ఆయన విమర్శించి వ్యవహారం చేస్తే అది దానికి సీరియస్ ఉంటుంది మాట్లాడి. ఇకపోతే రేపు మొన్న సంక్రాంతి సంబరాలు జరిగాయి. దాని నిమిత్తం కొద్ది అమౌంట్ 11 లక్షల దాకా మిగిలింది. మిగిలితే గ్రామస్తులు అందరూ ఒకసారి మీటింగ్ వేసుకున్నాం. గ్రామానికి ఏది ఉపయోగపడుతుంది అదంటే రుద్రభూమి గురించి అని చెప్పేసి రామకృష్ణ గారికి చెప్పడం జరిగింది. ఈ లోపల వర్తక సంఘం కమిటీ వేసుకున్నారు, కొత్త కమిటీ. సహజంగా మంత్రి గారిని కలవడం జరిగింది, హనుమ రామకృష్ణ గారిని. జరిగిన తర్వాత అమౌంట్ అంతా మళ్ళీ వాళ్ళకి కబురెట్టి మా కూటమి నాయకుల ద్వారానే అక్కడ పెద్దలకు ఇవ్వడం జరిగింది.
ఇది ఇచ్చి 11 రోజులు అయింది సుమారు. ఇవాళేమో క్యాష్ ఇవ్వలేదు, క్యాష్ తెచ్చుకోండి గ్రామానికి ఏదో ఉపయోగపడుతుందని చెప్తాడు. తెలుసుకొని మాట్లాడాలా, నోరు ఉందని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. ఈ వ్యవహారం ఇంకో ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు కొత్త సంఘంలో అందరూ మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే అది పద్ధతి కాదు. మొత్తం సంఘం పెద్దలున్నాయి, గ్రామ పెద్దలున్నాయి, గౌరవ లేకుండా కుక్కలు వెళ్ళారు, కుక్కలు వచ్చాయి అంటే దానికి అర్థం ఏంటి? ఊళ్ళో నీకు ఎవరి మీద ఇది లేదు, గౌరవం లేదు, పెద్దలంటే గౌరవం లేదు. ఇష్టాసారంగా మాట్లాడేసి ఎవరైనా చేస్తే దానికి సీరియస్గా ఉంటుంది మ్యాటర్. తెలుసుకో, డబ్బులు ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు. నువ్వు మినిస్టర్ చేశాను అంటున్నావు, ఎమ్మెల్యే చేసావు, మంత్రి చేసావు, దినాలు బట్టి ఏం చేస్తున్నావు? పత్రభూమి ఎలాగుంది? నల్లమల్లి అడుగులా ఉంది. స్కూల్ డెవలప్ చేశానన్నావు, స్కూల్ ఒకసారి ఇల్లు చూడు ఏముంది. 35 కోట్ల వైపు నువ్వు ఫ్లాట్ తెచ్చానంటున్నావు. 35 కోట్లు ఇచ్చి నీ ఇంటి పెట్టుకున్నావా? అన్ని ఫ్యాక్టరీలు వేసిన రోడ్లే. ఏం చేసావు 35 కోట్లను? ఏం డెవలప్ చేసావు? యనమల రామకృష్ణ గారు 11 లక్షలు పట్టుకెళ్ళి రుద్రభూమికి అక్కడ మా ఊళ్ళో ఒక సిస్టమ్ ఒకటి ఉంది. ఎవరైనా అద్దుకుంటే అద్దుకున్న వాళ్ళు ఏదన్నా టైం బాగోక సరిపోతే ఆ ఇల్లు ఖాళీ చేసేస్తారు మా ఊళ్ళో. దానికోసం ఉండడానికని ఒక రూమ్ ఉంది, చాలలేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామ పెద్దలు. సంఘం వాళ్ళు వెళ్ళి యనమల రామకృష్ణ గారు చెప్పడం జరిగితే ఈ అమౌంట్ దానికి ఖర్చు పెట్టడం ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ తెలుసుకోవాలి కానీ ఇష్టసరిగా నోరు ఉందని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడేసి తాగేసి వచ్చారు. తాగడం గురించి నువ్వు చెప్పకూడదు, ఎవరో చెప్పారంటే దానికి అర్థం ఉంటుంది. తాగడం గురించి ఫస్ట్ మొదలెట్టింది నువ్వు. తాగుబోతుల గురించి నువ్వు అనకూడదు, ఎవరన్నా పర్లేదు కదా, అది కరెక్ట్ కాదు. తాగడం అనేది నీతోనే నైజం. ఈ పందాలు వేసేసి దీనికి దిగిరెచ్చేసింది నువ్వు. ఎప్పుడు అలాగే లేదా? సుమారు సోమవారం పుట్టి 192 సంవత్సరాలు అయింది. అది కూడా తెలిసిపోతే ఎంత నీకు రాసుకో. 192 సంవత్సరాలు ఇప్పటికి వచ్చి చరిత్రలో ఇలాగ ఎవరో ఇవ్వలేదు డబ్బులు. అంతేగాని 35 కోట్లు ఇచ్చి నువ్వు కొప్ప కట్టుకున్నావు 10 కోట్లు ఎట్టి ఊరికి ఏం చేసావో నాకు చెప్పు. ఒక స్టేట్మెంట్ ఇచ్చావంటే దానికి అర్థం పద్ధం ఉండాలి. ఊళ్ళో లెక్క కుక్కలు, సంఘం వాళ్ళు ఈ కుక్కలకి నానేరా. ముందు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కుక్కలను చూసుకో. సంఘం వాళ్ళు కుక్కలు, పెద్దల కుక్కలు అంటే నేను కూడా అనుభవం వస్తుంది ఎవరు. అది కరెక్ట్ కాదు. డబ్బు ఎంత ఇచ్చారు తెలుసుకో, ఇది చదువుకో. ప్రెస్ మీట్ నీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది, నీ కాడికి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. నీ ఇష్టంగా నోరు ఉందని అందులో యనమల రామకృష్ణ గారు అనే స్థాయి నీది కాదు. మర్చిపోనట్టుకున్నావు, గేట్లు కాడ నించున్నావు, దండలు కట్టుకున్న రామకృష్ణ గారు ఎప్పుడు వస్తారని చెప్పి గేట్లు కాడ నించున్నాడు. అది నాకు తెలుసు. ఇవాళ ఆయన విమర్శించి స్థాయికి వెళ్ళిపోతున్నాడు. గతం మర్చిపోకు. ఉన్నాడు కదా ఫాదర్, భగవంతుడి దయ వల్ల ఇంకా బతికి ఉన్నాడు. మీ నాన్న అడిగి చెప్తాడు చరిత్ర. ఎలా పడితే నువ్వు ఇష్టాచారంగా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. వెనకాల కోడేకలు మీకున్నావు అది నేను చేసుకొని తాగుబోతులు. తాగడం గురించి నువ్వు ఎప్పుడు ఎలాంటి మాట్లాడి ఎప్పుడు మాట్లాడతావు, నవ్వుకుంటారు. అది ఎవరో మాట్లాడాలి కానీ నువ్వు మాట్లాడకూడదు. దానికి ఒక పద్ధతి లెక్క ఉంటుంది. ఒక్కసారి నోటు చూసుకో. ఈ అమౌంట్ నేనే ఇచ్చాను, మా కార్యకర్తలు నాకు తీసుకుని వెళ్ళి ఒక పెద్ద ఆయనకి నర్సే శివాజీ గారికి అప్పచెప్పడం జరిగింది 11 లక్షల రూపాయలు. వాళ్ళు కమిటీ వేసుకున్న తర్వాత మా కూటమి నాయకులు 4 అందులో ఎంటర్ అవుతారు. 6 కలిపి డెవలప్ చేస్తారు రుద్రభూమి. అలా చూస్తూ ఉంటే ఏమవుతుందో. స్కూల్కి పెట్టాలంటే స్కూల్కి పెడతారంటే స్కూల్ డెవలప్ అవ్వలేదన్నట్టే కదా. ఏం చేశారు? రోడ్లు వేసారు, అరవిందోళ్ళు వేశారు, సైడ్ రూట్లు వేశారు, అరవిందోళ్ళు వేశారు, బిల్లు పెట్టేసుకున్నావు, చేసేసుకున్నావు. ఏం చేశావు నువ్వు? స్కూల్ బిల్డింగ్ కాక అట్లేదు ఏయంలో, పంచాయతీని ఏయంలో కాదు, కోఆపరేటివ్ ఏయంలో కాదు, వాటర్ ట్యాంకులు ఏయంలో కాదు. ఏం చేశారు? ఊరికి 35 కోట్లు తెచ్చి 20 కోట్లు ఇల్లు కట్టుకున్నావు. అట్లాంటిదే కొద్దిగా ఆలోచించి మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అందులో నీకు రామకృష్ణ గారి విమర్శించే స్థాయి కాదు, నీకు అంత సీను లేదని ఈ సభాముఖంగా తెలుసుకుంటాను. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచుకచర్ల మండల కేంద్రం ఎన్జీఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కృష్ణ. గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగిన సాయి సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత కందుల వెంకట్రావు జిల్లావాణి ఛానల్తో మాట్లాడుతూ సాయి సిద్ధార్థ విద్యా సంస్థలను ప్రారంభించి అనేక పేద విద్యార్థులకు మార్గదర్శకమయ్యానని, నా దగ్గర చదువుకున్న విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అయ్యారని, పూర్వపు విద్యార్థులు పట్టభద్రులు ప్రొఫెసర్ మా శ్రేయోభిలాషులు కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, నా విజయం అనంతరం పట్టభద్రుల సమస్యల పట్ల స్పందిస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార ప్రయత్నం చేస్తానని, ఎమ్మెల్సీగా నాకు వచ్చేటటువంటి జీత భత్యాలు మొత్తం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న తల్లిదండ్రులు లేని పిల్లల చదువులకు ఉపయోగిస్తానని తెలిపారు. కార్యక్రమంలో తన సతీమణి కందుల శాంతి, శ్రీ పూర్వపు విద్యార్థులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కందుల వెంకట్రావు. కంచికచర్ల సాయి సిద్ధార్థ విద్యా సంస్థలో 30 సంవత్సరాల నుండి ఎన్నో వేల మంది విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పి మా సంస్థ ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులు దేశ విదేశాల్లో
స్థిరపడి ఉండాలని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మా పూర్వ విద్యార్థులు, మా శ్రేయోభిలాషులు, విద్యావేత్తలు, మేధావులు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రైవేట్ కళాశాల అధ్యాపకులు, ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు, ఒకప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాశాలలో ప్రైవేట్ కళాశాలకి మెంబర్గాను, అలానే కంచిచర్ల లయన్స్ క్లబ్ అధ్యక్షుడుగాను ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహించి ఈ ప్రాంతంలో ప్రతి కార్యక్రమంలో మా కళాశాల విద్యార్థుల యొక్క పాత్ర ఉంది అని చెప్పడంలో మేము ఎంతో సంతోషిస్తూ ఈ జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా పూర్వ విద్యార్థుల కోరికపై పోటీ చేస్తున్నాను. ఈ నెల 8వ తారీఖున గుంటూరు కలెక్టర్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేస్తున్నాం. ఈ సందర్భంగా విద్యావంతులు, విద్యులు, మరి పట్టభద్రులు ఈ ఎలక్షన్లో మీ యొక్క ఓటును ప్రథమ ప్రాధాన్యత కింద నన్ను బలపరిచి గెలిపిస్తారని మనసుతో కోరుకుంటూ, మరి మీ అందరి సహకారంతో శాసనమండలిలో గెలిపిస్తే ఎమ్మెల్సీ ద్వారా వచ్చేటువంటి జీతభత్యాలని 2 జిల్లాల తల్లిదండ్రులు లేని విద్యార్థులకి వారికి చదువు కొరకు ఉపయోగిస్తామని చెప్పి తెలియజేస్తూ, అలానే మేము ఒక్క పైసా కూడా ఆశించకుండా ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి కోసం 2 జిల్లాల్లో ఉన్న నిరుద్యోగుల్ని ఒకసారి వాళ్ళకి సమయానుకూలంగా మీటింగ్లు ఏర్పాటు చేసి వారి యొక్క అర్హతను బట్టి వారికి ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఏ ఉద్యోగ అవకాశం ఉన్నా మేము సంపూర్ణంగా సహకరించి వారి కొరకు 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని కంపెనీలు తిరిగి వాళ్ళ కోసం మేము ఆ జాబ్స్ వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అదేవిధంగా కొన్ని ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు, ప్రైవేట్ కళాశాల అధ్యాపకులు వర్క్ ప్రెషర్లో పని గంటలు ఎక్కువ అవుతున్నాయి, కనీసం వేతనం కూడా ఇవ్వట్లేదని చెప్పి కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ప్రైవేట్ అయినా అలానే ప్రభుత్వ పరంగా కనీసం పని గంటలు అనేది ఎవరికైనా అవసరం. అది మనిషికి శారీరక శ్రమ ఉంటే మనం తట్టుకోవడం కష్టం కాబట్టి శారీరక శ్రమతో పాటు వాళ్ళు కొంచెం విశ్రాంతిగా ఉన్నారు కాబట్టి ఈ విషయాల మీద శాసనమండలిలో ప్రస్తావించడానికి మరి మీ అందరూ బలపరిచి మీ యొక్క ప్రథమ ప్రాంత ఓటును వేసి గెలిపిస్తారని మనసులో కోరుకుంటూ, కృష్ణా గుంటూరు పట్టభద్రులందరికీ మా యొక్క వినయపూర్వక విజ్ఞప్తి, మరి మీ అందరూ విద్యుత్తుతో ఆలోచించి మీ యొక్క ప్రథమ ప్రాంత ఓటు వేసి బలపరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం జగ్గంపేట సేవారత్న అవార్డు గ్రహీత భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా పెద్దాపురం పాండవుల మెట్టపై వెలసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం కొండ కింద నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమం జరిగింది. పులిహోర, మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గోమాత ప్రాముఖ్యత తెలిపారు. కార్యక్రమంలో భారతీయ ధర్మ పరిషత్ సభ్యులు, సేవా దళాలు 200 మందికి పైగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రసాద వితరణలో పులిహోర, ప్రసాదం, మజ్జిగ, వాటర్ ప్యాకెట్ గుడికి వచ్చిన భక్తులకు, బాటసారులకు 5,000 మందికి పంపిణీ చేశామని తెలిపారు. హిందువులు అందరూ ధర్మ మార్గంలో నడవాలి, ధర్మం పాటించాలి, గోవులను రక్షించాలి, గోవులను పోషించాలని నాగేంద్ర చౌదరి తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ నా పేరు పాలచర్ల నాగేంద్ర చౌదరి, కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు పెద్దాపురంలో మన కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణ స్వామివారి కొండ కింద ఈరోజు మేము ఇక్కడ గో సంరక్షణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి గోమాతను ప్రతి ఒక్కళ్ళు పూజించాలి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మన గోమాతను రాష్ట్ర జంతువు కింద పరిగణించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని గోమాత నిషేధించి కేంద్రం కూడా మన గోవుని జాతీయ జంతువు కింద పరిగణించాలని చెప్పేసి రోజు గోమాతను తీసుకొచ్చి గోమాతని ఇక్కడ ప్రదర్శన చేసి ఆ భక్తులందరికీ గోమాత యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి దీని ద్వారా ప్రసాద విక్రయణ కార్యక్రమం చేపడుతున్నాము. అలాగే
ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా, హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి ఒక్కరు గోవుని పూజించాలి, గోవుని పోషించాలని కార్యక్రమంతో ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే కబేళాలకు వెళ్లి గోవుల్ని హిందువులందరూ అడ్డుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన తిరుపతి దేవస్థానం వారు తక్షణమే గోశాలను నిర్మించి, ప్రతి జిల్లాకి గోశాలను నిర్మించి ఆ గోశాల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నేతితో శ్రీవారికి లడ్డు ప్రసాదం సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కూడా మేము ఈ సందర్భంగా భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా ద్వారా తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అనకాపల్లి జిల్లా గోలుకొండ మండలం సిహెచ్ నాగపురం గ్రామానికి చెందిన దుంపలపూడి సంపత్ చంద్ర సివిల్ ఇంజనీర్ గ్రామంలో నూతన రామాలయ నిర్మాణం కొరకు తన తోటి మిత్ర బృందం నుండి సుమారు ₹1,00,000 విరాళాలు సేకరించారు. మిత్ర బృందం సురాజ్ రెడ్డి, పవన్ సాగర్, రోహిత్, పవన్ వర్మ, చిట్టి, రాజు, ద్వారకానాథ్, రాజా కౌశిక్, మనోజ్, అలేఖ్యారెడ్డి వీరి వద్ద నుండి సుమారుగా ₹1,00,000 తన తోటి ఉద్యోగుల వద్ద విరాళాలు సేకరించి సొంత గ్రామమైన రామాలయ నిర్మాణానికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చి విరాళాలు సేకరించిన సంపత్ చంద్రకు గ్రామ ప్రజలందరూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కులగాని రామారావు మాట్లాడుతూ ఇటువంటి ఆలోచన మరికొందరిలోని ప్రేరణ పెంచి మా గ్రామ రామాలయానికి విరాళాలు ఇవ్వాలని తెలిపారు. ఈ రోజు రథసప్తమి సందర్భంగా నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి గ్రానైట్ దారబంధాలు నిలబెట్టడం జరుగుతుంది. ఈ యొక్క దారబంధాలు గోపాలం సుమారుగా ₹70,000తో చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బొప్పన ప్రసాద్, సేవా సమితి వరహాలు బాబు, దుంపలపూడి సత్యనారాయణ, కలం నాగేశ్వరరావు, కలం సతీబాబు, కూనిశెట్టి రామారావు, అల్లా వరహాలు, మంతనే సూరిబాబు, అప్పన్న దివ్యానం తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వైసీపీ టీడీపీ వర్గాల రసాబస. ఎన్నిక కాకుండానే హై డ్రామా. కుంభమేళాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులకు విశేష స్పందన. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆర్టీసీ ప్రజా రవాణాధికారి ఎం శ్రీనివాసరావు వెల్లడి. పాయికరావుపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. దళిత సంఘాలు పెద్ద ఎత్తున అంబేద్కర్ ఉద్యానవనం వద్దకు తరలివచ్చి నిరసనలు. చింతల గ్రహరం పంచాయతీ పరిధిలో గల ఓంకార యోగా శిక్షణ కేంద్రం వారిచే రథ సప్తమి. పలు చోట్ల యోగా అభ్యాసన కార్యక్రమాలు. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.